అలా నమస్తే. ఇది ఒక చెరువు కాదు, ఇది ఒక వాగు కాదు, ఇది నార్కెట్పల్లి మెయిన్ సెంటర్ లో వర్షం వచ్చినప్పుడు జరిగే విజువల్స్. ఇది ఒక భారీ వర్షం వల్ల వచ్చిన వరద అనుకుంటే మీరు ఇదే నీళ్ళలో కాలేసినట్టే. ఇది ఒక చిన్న వర్షం వల్ల వచ్చిన వరద అండ్ ఇది ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఒక 5 to 6 hours లో వాటర్ మాయమైపోతాయి. ఒక హాఫ్ వాటర్ మాయమైపోతాయి, మిగతా హాఫ్ వాటర్ అక్కడే మిగిలిపోయి ఉంటాయి. కానీ దాని తర్వాత మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు రోడ్ పైన మొత్తం కంకర రాళ్ళు. దీనివల్ల 2-wheeler 4-wheeler ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఇది మొదటి సమస్య. రెండో సమస్య వచ్చేసి పెండింగ్ రోడ్ వర్క్స్. మా ఊర్లో రోడ్ వర్క్ స్టార్ట్ అయ్యి 2 to 3 years అవుతుంది, కానీ ఇప్పటి వరకు రోడ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. నిజం చెప్పాలంటే నాకు నిన్నటి వరకు ఈ వీడియో తీయడం కోసం ధైర్యం సరిపోలేదు. నా కళ్ళ ముందల పోయిన ప్రాణం వల్ల ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ప్రాపర్ డివైడర్స్ లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ రోడ్ దాటొచ్చు అనే ధైర్యంతో ఒక మహిళ రోడ్ దాటుతుంటే ఒక కార్ అతను వచ్చి గుద్ది పారిపోయిండు. ఇదే రోడ్డు కంప్లీట్ అయి ఉంటే ఈ ప్రాణం పోకపోతుండొచ్చు. చాలా బాధతో చెప్తున్నా, ఇదంతా జరిగింది ఒక చిన్న మండలంలో. ఆ చిన్న మండలంలో నుంచే తెలంగాణ స్టేట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు. అంటే ఇది ఆయన సొంత మండలం. ఈ వీడియో మినిస్టర్, ఎమ్మెల్యే వరకు చేర్చాల్సిన బాధ్యత మీది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిది.